డిఆర్డీఏ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. పొదుపు మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి. పొదుపు మహిళలు ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి అన్నారు. శుక్రవారం బొచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని డిఆర్డీఏ ఆధ్వర్యంలో వెలుగు కార్యాలయం ఎదుట మండల సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజల దాహాతి తీర్చేందుకు మండల సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మండల సమైక్య ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలపై సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను పండించడం, వాటి వల్ల ఉపయోగాలపై చర్చించామన్నారు. వీటికి సంబంధించి వారికి సక్రమంగా నిధులు సరిపోతున్నాయా లేదా అని చర్చించారు. లేదంటే బయట బ్యాంకర్స్ నుంచి అవసరమైన నిధులను ఉపయోగిస్తామన్నారు. వీటన్నిటిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం బుచ్చి మండల సమాఖ్య ద్వారా వచ్చేటటువంటి వీధిలో తిరిగేటటువంటి ప్రజలకు ఎవరికైనా సరే దాహార్తిని తీర్చడం కోసం ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మండల సమాఖ్య ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేసాము. దాంతోపాటుగా మనము ఇక్కడ బుచ్చి మండల సమాఖ్య ద్వారా అమలవుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ సమీక్షించుకోవడం కోసం, అదేవిధంగా వాటిని మరింత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా ఈ మీటింగ్ను ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటుగా ఏపీసీఎన్ఎఫ్ ద్వారా సేంద్రీయ వ్యవసాయం ఎట్లా జరుగుతుంది, దీనిలో మహిళా సంఘాల పాత్ర ఎలా ఉండాలి, వీళ్ళు ఇంకే విధంగా చేస్తే మనము ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సహజంగా పండినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఏ విధంగా మనము సహజ సిద్ధమైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు అన్న దాని మీద కూడా ఒక అవగాహన కల్పించడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానితో పాటుగా మాకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అది ఏ విధంగా చేస్తూ ఉన్నారో విలేజెస్లో వాళ్ళకి సంబంధించి ప్రజలకు, అంటే మా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి క్రెడిట్స్, వాళ్ళకి అవసరమైన క్రెడిట్స్ని వాళ్ళకి ఎంత అవసరమో అది కరెక్ట్గా అసెస్మెంట్ జరుగుతుందా లేదా, ఆ అసెస్మెంట్ ప్రకారం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా ఈరోజు ఇక్కడ సమీక్షించడం జరుగుతుంది. ఎన్యూమరేటర్స్ ద్వారా ప్రతి విలేజ్లోనూ కూడా ఎస్ఎస్జి సంఘాలన్నింటినీ కూడా వాళ్ళకి అవసరమైన క్రెడిట్ ఎంత అవసరమో అన్నది కూడా అసెస్ చేయడము, దానికి అనుగుణంగా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి రకరకాల అవసరాలు ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఇంకా కన్జంప్షన్ నీడ్స్ ఏదైనా ఉంటే వాటి కోసం కావచ్చు, పిల్లల చదువులు, ఎడ్యుకేషన్, ఇట్లాంటి వాటికి పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏమైనా అవుతుంటే వాటికి యూజ్ చేసుకోవడానికైనా సరే ఒక పొదుపు మహిళకి ఎలాంటి అవసరాలు ఉంటున్నాయి, వాటికి ఆమెకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది, అది కాకుండా బయట నుంచి మనకి బ్యాంక్ లింకేజెస్, నిధి, వీటన్నిటి ద్వారా ఎంత అవసరం అవుతుంది, వీటిని మనం అందించగలుగుతున్నాము, అందించడానికి అవసరమైన ప్లాన్ ఏంటి, వీటన్నిటిని డిస్కస్ చేయడం కోసం ఇక్కడ ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని డిస్కస్ చేయడం జరుగుతుంది.